పంచతంత్ర కథలు. కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, గలగల పారే కాలువలు, ఎడ్ల బండ్ల శబ్దాలు. ఊరిలో పెద్ద మనిషి రాజయ్య గారు. ఆయనకు వంటలంటే చాలా ఇష్టం. కాని అంతకంటే ఎక్కువిష్టం ఎదుటివారి తెలివితేటలను పరీక్షించటం. ఆయన ఇంట్లో పనిచేసే వంటవాడు సుబ్బన్న. సుబ్బన్న కేవలం వంటలోనే కాదు, మాటల్లోనూ ఆలోచనల్లోనూ చాలా చురుకైనవాడు. నడకదారిలో రాజయ్య గారు మరియు ఆయన మిత్రుడు రాఘవయ్య నడుచుకుంటూ వెళ్తున్నారు. చుట్టూ పొలాల గట్లు. సాయంత్రం వేళ పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. చూసావా రాఘవయ్య, ఈ మధ్య మన సుబ్బన్న వంటలు రుచి పెరిగాయి కాని వాడు అడిగిన ప్రతిదానికి ఏదో ఒక సమాధానం తిప్పికొట్టి చెబుతున్నాడు. వాడికి కాస్త గర్వం పెరిగిందేమో అనిపిస్తోంది. నేను ఒకటంటే వాడు 10 అంటున్నాడు. అలా అనకండి రాజయ్య గారు. సుబ్బన్న చాలా మంచోడు. పైగా వాడు అమాయకుడు కాదు, కాస్త లోకజ్ఞానం ఉన్నవాడు. అందుకే అలా మాట్లాడుతూ ఉంటాడు. వాడి మాటల్లో చమత్కారం ఉంటుంది తప్ప గర్వముండదు. లోకజ్ఞానమా? వట్టి మాటకారితనం అది. వాడికి అన్నీ తెలుసు అనుకుంటాడు. ఈరోజు వాడికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో వాడు నెగ్గితే నువ్వు అన్నట్టు వాడు నిజంగానే తెలివైన వాడని ఒప్పుకుంటాను. లేదంటే వాడికి కాస్త బుద్ధి చెప్పి అదుపులో ఉంచాలి. ఏం పరీక్ష పెడదామని మీ ఆలోచన? పాపం, వాడు వంట చేసే మనిషి. వాడినేవైనా కష్టమైన ప్రశ్నలు అడుగుతారా ఏంటి? ఇంటికి వెళ్ళాక చూడు, వాడిని పిలిచి ఒక అసాధ్యమైన పని అప్పగిస్తాను. అది వంటకు సంబంధించిందే ఉంటుంది, కానీ అది చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మీతో వేగడం కష్టం రాజయ్య గారు. సరే చూద్దాం, మీ సుబ్బన్న చిక్కుముడిని ఎలా విప్పుతాడో. రాజయ్య గారి ఇంటి వరండాలో సుబ్బన్న వంటగదిలో పని పూర్తి చేసుకుని నుదుటిన చెమట తుడుచుకుంటూ బయటకొస్తున్నాడు. ఏమండి బాబుగారు, వచ్చేశారా? భోజనానికి అన్నీ సిద్ధం చేశాను. వేడివేడి అన్నం, ములక్కాడ పులుసు, గడ్డ పెరుగు, తాజా ఆవకాయ సిద్ధంగా ఉన్నాయి. ఆకలిగా ఉంటే రండి బాబు, విస్తళ్ళు వేయమంటారా? వస్తానులే సుబ్బన్న, ముందిట్రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ మీద నాకు ఒక చిన్న నమ్మకం కలగాలి. చెప్పండి బాబుగారు, ఏదైనా కొత్త కూర వండాలా? లేక చుట్టాలెవరైనా వస్తున్నారా? ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఎంతమందికి వండాలి? కూరలు కాదు సుబ్బన్న, ఈ ఊరిలో అందరూ నిన్ను చాలా తెలివైన వాడివని మెచ్చుకుంటున్నారు. నా దగ్గర పనిచేసేవాడు అంత గొప్పవాడు కావడం నాకు సంతోషమే. కానీ నీ తెలివిని నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను. కేవలం వంటగదికే నీ తెలివి పరిమితమా, లేక బయట కూడా పనికి వస్తుందా అని నా సందేహం. బాబుగారు, నేనే పాటివాడిని. నేను సామాన్యమైన వంటవాణ్ణి. మీ దయ వల్ల 4 ముద్దలు తింటున్నాను. నాకేం తెలివి ఉంటుంది? మీరు పెట్టిన అన్నం తింటూ మీకు నచ్చిన వంటలు చేసి పెట్టడమే నాకు తెలిసిన విద్య. అంతకు మించి ఏం లేదు బాబు. వినయం బాగుంది, కానీ నేనొక పని చెబుతాను. అది నువ్వు చేయాలి. ఈరోజు రాత్రికి మన ఇంటికి ఊరి పెద్దలు వస్తున్నారు. వారికి నువ్వు విందు భోజనం వండాలి. తప్పకుండా బాబుగారు, అది నా బాధ్యత కదా. ఇందులో పరీక్ష ఏముంది? మీరు ఏ పదార్థాలు వండమంటే అవి వండుతాను. చెక్కిలాలు, వడలు, పాయసం ఏవైనా సరే. అక్కడికే వస్తున్నాను. నువ్వు వండే భోజనంలో ఒక ప్రత్యేకత ఉండాలి. అదే ఈ పరీక్ష. అదేమిటంటే, నువ్వు వండే ప్రతి పదార్థం అద్భుతమైన రుచిగా ఉండాలి. కానీ ఆ పదార్థంలో ఉప్పు ఉండకూడదు, కారం ఉండకూడదు, చింతపండు అస్సలు ఉండకూడదు, పోపు వేయకూడదు. అయినా సరే తినేవాళ్ళు ఆహా అనాలి. ఒక్క ముక్క కూడా వదలకుండా తినాలి. అదేంటి రాజయ్య గారు, ఉప్పు కారం లేకుండా వంట ఎలా సాధ్యం? అది కూడా విందు భోజనమా? ఉప్పు లేని వంట ఉమ్మేస్తారు కదా బాబు. మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. బాబుగారు, మీరు చెప్పింది వినడానికి చాలా వింతగా ఉంది. ఉప్పు లేనిది రుచి రాదు అనేది లోకోక్తి కదా. అసలు ఉప్పు కారం లేకుండా వంట చేయడం అంటే అది సామాన్యం కాదు. అందుకే అన్నాను, ఇది తెలివితేటలకు పెద్ద పరీక్ష అని. నువ్వు గనుక ఇది చేయగలిగితే నీకు రేపు కొత్త పట్టుబట్టలు పెట్టి 100 రూపాయల బహుమతి ఇస్తాను. ఒకవేళ చేయలేకపోతే నువ్వు నీ తెలివి గురించి అందరికీ చెప్పుకోవడం మానేయాలి.
నా ముందు తలదించుకుని ఉండాలి. ఏమంటావు? అలాగే బాబుగారు, మీ ఆజ్ఞ. మీరు చెప్పినట్టే వంట చేస్తాను. కానీ నాదొక చిన్న విన్నపం ఉంది. మీరు దానికి ఒప్పుకోవాలి. ఏమిటది? ఏవైనా ప్రత్యేక సామాగ్రి కావాలా? సామాగ్రి కాదు బాబు. మీరు అతిథులను పిలిచేటప్పుడు భోజనం చేసే ముందు వారొక గంట సేపు నేను చెప్పిన పని చేయాలి. అప్పుడే నా వంట రుచి వారికి తెలుస్తుంది. ఆ పని చేయకపోతే వంట రుచి తెలీదు. సరే, అలాగే చెబుతాను. ఇంతకీ వాళ్ళు ఏం చేయాలి? ఆ పని ఏంటో ఇప్పుడే చెప్పు. అది నేను సాయంత్రం చెబుతాను బాబుగారు. ఇప్పుడు నేను సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. మీరు ఒక్కసారి సంతలోకి వెళ్ళి కొన్ని కాయగూరలు తెప్పిస్తారా? సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా ఉంది. సుబ్బన్న వంటగదిలో చాలా వేగంగా పనిచేస్తున్నాడు. రాజయ్య గారు, రాఘవయ్య గారు ఆసక్తిగా, అనుమానంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. రాజయ్య గారు, సుబ్బన్న ఏదో నమ్మకంగా ఉన్నాడు. నిజంగానే ఉప్పు లేకుండా వంట చేస్తున్నాడా? వాడి మొహంలో అసలు భయం కనిపించడం లేదే. వాడేం చేసినా నేను కనిపెడతానులే. వంటగదిలో ఏదైనా దొంగతనంగా ఉప్పు దాచాడేమో చూద్దాం పద. రాజయ్య, రాఘవయ్య వంటగదిలోకి వెళ్లారు. సుబ్బన్న పెద్ద గరిటెతో పాలు తిప్పుతున్నాడు. యారా సుబ్బన్న, ఏం చేస్తున్నావు? అబ్బో, పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెలు పెట్టావే. ఉప్పు గిన్నె ఎక్కడుంది? నేను దాచేయమన్నాను కదా. లేదండి బాబుగారు, మీరు చెప్పినట్టే ఉప్పు ముట్టలేదు. అదిగోండి, ఆ మూల ఉన్న ఉప్పు గిన్నె మీద మూత కూడా తీయలేదు. చింతపండు అస్సలు వాడలేదు. కారానికి కూడా దూరంగా ఉన్నాను. మరి ఈ గిన్నెలో ఏముంది? తెల్లగా చిక్కగా కనిపిస్తోంది. పాయసమా? అది చిక్కటి పాలు బాబుగారు. ఆవు పాలు ఇప్పుడే పితికించి తెచ్చాను. ఇదిగో, ఇక్కడ నెయ్యుంది. ఇవి బాదం పప్పులు, యాలకులు, జీడిపప్పు. ఓహో, అంటే నువ్వు కేవలం తీపి పదార్థాలు వండి అందరినీ మెప్పించాలనుకుంటున్నావా? పరమాన్నం, లడ్డూలు చేసి పెడితే అది విందు భోజనం ఎలా అవుతుంది? భోజనం అంటే అన్ని ఉండాలి కదా. కూర, పప్పు, పులుసు లేకుండా విందేముంటుంది? అది కూడా ఉంది బాబుగారు. ఇదిగోండి, ఇక్కడ కందిపప్పు ఉడుకుతోంది. ఇక్కడ కూరగాయలు ముక్కలు చేసి ఉంచాను. అన్నీ సిద్ధమవుతున్నాయి. మీరు అతిథులను తీసుకురండి. కానీ నేను చెప్పిన పని మాత్రం మర్చిపోకండి. రాత్రి 8 గంటలైంది. ఊర్లోని ముఖ్యమైన పెద్దలు వచ్చారు. రండి రండి, అందరూ వరండాలో కూర్చోండి. ఈరోజు మా సుబ్బన్న మీ అందరికీ ఒక వింతైన భోజనం పెడతానంటున్నాడు. ఇది మామూలు భోజనం కాదు. ఇంతైన భోజనమా అంటే ఏంటి రాజీ గారు? ఏవైనా కాశీ నుంచి తెచ్చిన పదార్థాలా, లేక కొత్త రుచులా? అది ఒక దాగుడు మూతక లాంటిదండి. భోజనం చేసేటప్పుడు ఆ రహస్యం తెలుస్తుంది. కానీ సుబ్బన్న మీకు చిన్న విన్నపం చేశాడు. అది మీరు మన్నించాలి. పెద్దలందరికీ నమస్కారం. భోజనానికి ముందు మీరొక గంట సేపు మా యజమాని గారి తోటలో ఉన్న ఆ పెద్ద గట్టు దగ్గర కబుర్లు చెప్పుకుంటూ అటూ ఇటూ నడవాలి. ఆ గట్టు దాటి కాలువ వరకు వెళ్ళి మళ్ళీ రావాలి. తోటలోని చల్లని గాలి ఆరోగ్యమిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆ తర్వాతే భోజనం అమృతంలా ఉంటుంది. ఓలోగు సుబ్బన్న, మంచి గాలిలో నడవడం మాకు ఇష్టమే. అయినా పల్లెటూరి వాళ్ళం, నడక మనకు కొత్త. పదండి, అందరూ అటు వెళ్దాం. అతిథులు తోటలో నడుస్తున్నారు. సుబ్బన్న తన ఎత్తుగడ ప్రకారం వారికి చాలా దూరం నడిపించాడు. దారిలో కావాలని కొన్ని ఎత్తైన గట్లు, గోతులు ఉండేలా చూశాడు. వారంతా దాదాపు 2-3 మైళ్లు నడిచినట్టయింది. అందరికీ బాగా ఆకలి వేయటం మొదలైంది. రాజయ్య గారు కూడా వారితోనే నడిచి అలసిపోయారు. రాజయ్య గారు, ఆకలి దంచుతోంది. కడుపులో ఎలకలు మరుగెడుతున్నాయి. ఇంకా ఎంతసేపు నడవాలి? కాళ్ళు కూడా లాగుతున్నాయి. సుబ్బన్న, గంట దాటిపోయింది. ఆకలికి ఆగలేకపోతున్నాం. ఇక భోజనానికి ఏర్పాటు చేయి, లేదంటే ఇక్కడే పడిపోయేలా ఉన్నాం. రండి బాబు గారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అందరూ కాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని పీటల మీద కూర్చోండి. అతిథులందరూ ఆకలితో వణుకుతూ కూర్చున్నారు. పెద్ద పెద్ద అరిటాకులు వేశారు. సుబ్బన్న వడ్డించటం మొదలుపెట్టాడు. సుబ్బన్న ముఖంలో ఒక వింతైన నవ్వుంది. ముందుగా ఇదిగోండి, ఇది గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థం. ఇందులో చక్కెర బదులు
స్వచ్ఛమైన బెల్లం నెయ్యి వాడాను. ఇది తింటే మీ అలసట పోతుంది. అబ్బో, వాసన ఇల్లంతా నిండిపోయింది సుబ్బన్నా, ఎంత బాగుందో. ఇప్పుడు ఇది చూడండి, ఇది పచ్చ పెసరపప్పుతో చేసిన ఒక వింతైన పదార్థం. ఇందులో నేను ఉప్పు వేయలేదు, కాని పచ్చి కొబ్బరి తురుము, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలిపాను. సుబ్బన్నా, ఉప్పు లేకపోతే అది చప్పగా ఉంటుందేమో. అతిథులు ఒక్క ముద్ద తిని మొహాన కొడతారేమో అని భయంగా ఉంది. బాబుగారు, మీరు తొందరపడకండి, మీరు కూడా తిని చూడండి. అతిథులు విపరీతమైన ఆకలి మీద ఉండటంతో సుబ్బన్న వడ్డించిన ప్రతిదీ దేవతా ప్రసాదంలా అనిపిస్తోంది. వాళ్లకి రుచి కంటే కడుపు నిండటం ముఖ్యమనిపిస్తోంది. అరే సుబ్బన్నా, ఈ పెసరపప్పు వంటకం చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఏదో తెలియని కొత్త రుచుందే. ఉప్పు వేయకపోయినా ఇంత కమ్మగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎలా చేశావిది? ధన్యవాదాలు బాబు, అంతా దేవుడి దయ. ఇప్పుడు ఇదిగోండి, ఇది అరటికాయ ముక్కలు. వీటిని నెయ్యిలో దూరగా వేయించి పైన కొద్దిగా వాము పొడి, నువ్వుల పొడి చల్లాను. ఆహా, అద్భుతం! ఈ అరటికాయ ముక్కలు భలేగా ఉన్నాయి. కారం లేకపోయినా వాము ఘాటు నాలుకకు చురుకు తగిలిస్తోంది. మళ్ళీ వడ్డించు సుబ్బన్నా. రాజయ్య గారు, గమనించారా? అందరూ ఎంత ఇష్టంగా తింటున్నారు. ఒక్కరు కూడా ఉప్పు లేదు, కారం లేదు అని ఫిర్యాదు చేయడం లేదు. మీ పరీక్షలో సుబ్బన్న నెగ్గుతున్నాడా? అవును రాఘవయ్య, అసలు ఉప్పు లేకుండా వంట చేయడం సాధ్యమా? నాకింకా నమ్మకం కలగడం లేదు. నేను కూడా రుచి చూస్తే తప్ప నమ్మలేను. రాజయ్య గారు కూడా ఒక ముక్క తిని చూశారు. ఆయనకు కూడా అది చాలా రుచిగా అనిపించింది. నిజమే, ఇది చాలా రుచిగా ఉంది. సుబ్బన్న, నువ్వేమైనా మంత్రం వేసావా ఏంటి? ఇందులో ఏదో మర్వం ఉందే. మాయ లేదు, మంత్రం లేదండి బాబుగారు, అంతా మీ దీవెనలు. ఇదిగోండి, ఆఖరిగా ఇది మట్టి కుండలో తోడు పెట్టిన చిక్కటి పెరుగు. ఇందులో కొద్దిగా తేనె కలిపాను. ఇది తింటే భోజనం సంపూర్ణంగా పూర్తవుతుంది. భోజనం పూర్తయింది. అతిథులందరూ తృప్తిగా చేతులు కడుక్కున్నారు. సుబ్బన్నను పిలిచి అందరి ముందు అభినందించారు. రాజయ్య గారు, మీ సుబ్బన్న నిజంగానే మేటి వంటవాడు. ఇంతటి విందు భోజనం నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. చాలా హాయిగా ఉంది. కడుపు నిండింది, కానీ మనసు తేలికగా ఉంది. అవునో, ఉప్పు కారం లేకుండా కూడా ఇంత గొప్ప రుచిని తీసుకురావడం సామాన్యం కాదు. సుబ్బన్న, నువ్వు మమ్మల్ని మెప్పించావు. నీ చేతికి 1000 నమస్కారాలు. అతిథులందరూ సంతోషంగా వెళ్లిపోయారు. వరండాలో ఇప్పుడు రాజయ్య గారు, రాఘవయ్య గారు, సుబ్బన్న మాత్రమే ఉన్నారు. ఏమండి రాజయ్య గారు, ఇప్పుడు మీరేమంటారు? సుబ్బన్న గెలిచినట్టేనా? మీరు ఇస్తానన్న బహుమతి ఇస్తారా లేదా? నిజమే రాఘవయ్య, సుబ్బన్న గెలిచాడు. నేను నా ఓటమిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ సుబ్బన్న, నాకొక పెద్ద సందేహం. అసలు ఉప్పు లేకుండా రుచి ఎలా వచ్చింది? కేవలం వంటలో వాడిన పదార్థాల వల్లనేనా? లేదు బాబుగారు, వంట అనేది కేవలం ఒక భాగం మాత్రమే. అసలైన రుచిని తెచ్చింది మీరే, మీ తోటలోని ఆ నడకే. నేనా? నేనేం చేశాను? నేను కూడా వాళ్ళతో కలిసి నడిచాను తప్ప వంటలో సాయం చేయలేదు కదా. మీరు అతిథులను తోటలో గంటసేపు నడిపించారు కదా. బాగా ఆకలి వేసినప్పుడు శరీరంలో ఉన్న ఉప్పంతా చెమట రూపంలో బయటకు పోతుంది. అలసట వల్ల నాలుకకు ఏది తిన్నా అది అమృతంలా అనిపిస్తుంది. ఆకలి రుచి ఎరగదు అనే సామెత మన పెద్దలు అందుకే చెప్పారు బాబుగారు. అబ్బబ్బా సుబ్బన్న, ఎంత తెలివైన ఎత్తుగడ వేశావు. అతిథులకు విపరీతమైన ఆకలి వేసేలా చేసి ఆ ఆకలినే నీ వంటకు రుచిగా మార్చుకున్నావన్నమాట. నీ తెలివికి జోహార్లు. అవును బాబుగారు, పదార్థాల రుచి కంటే తినేవాడి ఆకలి చాలా గొప్పది. ఆ ఆకలిని సరిగ్గా గుర్తిస్తే ఏ వంటైనా రుచిగానే ఉంటుంది. ఇక వంట విషయానికి వస్తే ఉప్పుకు బదులు కొద్దిగా నిమ్మరసం, కారానికి బదులు మిరియాల పొడి, అల్లం వాడాను. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, సహజమైన రుచిని ఇస్తాయి. పోపు వేయకపోయినా నెయ్యి వాడడం వల్ల మంచి వాసన వచ్చింది. అద్భుతం సుబ్బన్న, నీ సమయస్ఫూర్తికి నేను ముగ్ధున్నయ్యాను. నువ్వు కేవలం వంటవాడివి కాదు, గొప్ప ఆలోచనాపరుడివి కూడా.
ఎదుటివారి బలహీనతను నీ బలంగా మార్చుకున్నావు. ఇదిగో, నేను చెప్పినట్టుగా 100 రూపాయల బహుమతి. రేపు కొత్త పట్టుబట్టలు నీకు ఇస్తాను. బాబుగారు, మీ మెప్పు కంటే నాకు ఏ బహుమతి ఎక్కువ కాదు. నేను మీ దగ్గర పని చేస్తున్నాను అంటే అదే నాకు పెద్ద గౌరవం. కాని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం. చూసారా రాజయ్య గారు, తెలివితేటలు అంటే కేవలం పుస్తకాల్లోనో వ్యాపారంలోనో ఉండవు. ఇలాంటి చిన్న విషయాల్లో కూడా సమయస్ఫూర్తి చూపించడంలోనే అసలైన ప్రతిభ ఉంటుంది. సుబ్బన్న నిజంగానే మాణిక్యం. అవును రాఘవయ్య, మన సుబ్బన్న నాకు ఈరోజు ఒక మంచి పాఠం నేర్పాడు. తెలివైన వాడు ఎప్పుడూ సమస్యను చూసి భయపడడు. ఆ సమస్యలోనే పరిష్కారాన్ని వెతుకుతాడు. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపాడు. ధన్యవాదాలు బాబుగారు. ఇక రేపటి వంట గురించి ఆలోచిస్తాను. రేపు మీకు ఉప్పు కారంతో కూడిన మామూలు పద్ధతిలోనే వంటలు చేస్తాను. ఎందుకంటే అతిథులు రోజూ అలా తోటలు అంత దూరం నడవలేరు కదా. పైగా నా దగ్గరున్న అల్లం మిరియాలు కూడా అయిపోయాయి. ముగ్గురు ఒకరి ముఖమొకరు చూసుకుంటూ పగలబడి నవ్వుతారు. ఆ రాత్రికి ఆ పల్లెటూరి ఇల్లు సంతోషంతో, సుబ్బన్న తెలివితో నిండిపోతుంది. గాల్లో ఇంకా వంటల సువాసనలు వినిపిస్తూనే ఉన్నాయి. సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి చిక్కునైనా విడదీయొచ్చు. సమస్య ఎంత పెద్దదైనా మన ఆలోచన పదునుగా ఉంటే విజయం మనదే అవుతుంది. ఎదుటివారిని మెప్పించడానికి ఆడంబరాలక్కర్లేదు. సరైన సమయంలో సరైన ఆలోచన ఉంటే చాలు. గోదావరి తీరాన ఉన్న పచ్చని పల్లెటూరు రామచంద్రపురం. ఊరి చివరన ఉన్న విశాలమైన మైదానంలో పశువుల సంత జరుగుతోంది. ఆనాటి కాలంలో రైతుకు పశువులే ఆస్తి, అవే ప్రాణం. సంతలో రకరకాల శబ్దాలు, ఎడ్ల అరుపులు, బేరసారాల కేకలు, దూరంగా వినిపిస్తున్న సన్నాయి మేళం, జనం గుంపుల మధ్య సందడి. నారాయణ గట్టిగా కేక వేస్తూ, ఓయ్ రామయ్య, ఎక్కడికి పోయావు? ఇటు చూడు, ఈ ఏడాది సంతలో మామూలు గిత్తలు రాలేదో. అన్నీ రాజసం ఉట్టిపడేవే. ఆ మంచు కొండల్లాంటి తెల్లడెద్దులను చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి. రామయ్య నిదానంగా నడుస్తూ వస్తూ, వస్తున్నాను. ఓయ్ నారాయణ, తొందరపడితే ఎలా? పశువును కొనడం అంటే మన ఇంటికి కొత్త కోడల్ని తెచ్చుకున్నంత జాగ్రత్తగా ఉండాలి. రూపం చూసి మురిసిపోతే రేపు మట్టిలో నాగలి దిగనప్పుడు ఏడుపొస్తుంది. చూసారా అండి, అటు చూడండి, ఆ జనమంతా ఎందుకు గుమిగూడారు? ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్టుంది. సూరి దూరం నుండి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తూ, రామయ్య తాత, జానకమ్మమ్మ, అటు చూడండి, ఆ తూర్పు వైపు ఉన్న వేప చెట్టు కింద ఒక తెల్లటి ఎద్దు ఉంది. అబ్బబ్బా, ఏం రూపం! పాలలాంటి తెలుపు, కొమ్ములు చూస్తే శిల్పి చెక్కినట్టున్నాయి. దాని మెడలో గజ్జెల పట్టీలు ఎంత బాగా మోగుతున్నాయో. నారాయణ బాబాయ్ ఇప్పటికే దాని దగ్గరికి వెళ్ళిపోయారు. వరలక్ష్మి నారాయణ పక్కన నిలబడి ఆ ఎద్దును చూస్తూ మురిసిపోతూ, ఏవండి, ఇది కదా ఎద్దంటే. మన ఇంటి ముందు ఇది నిలబడితే ఊరంతా మనవైపు చూస్తుంది. ఆ తెలుపు చూడండి, ఎంత స్వచ్ఛంగా ఉందో. మన దొడ్లో ఉన్న మురికి ఎడ్లన్నింటినీ అమ్మేసి దీన్ని తీసుకుని వెళ్దాం. అమ్మగారు, మీరు సరిగ్గా కనిపెట్టారు. ఇది మామూలు ఎద్దు కాదు, మహారాజు. దీని ఖరీదు 700 రూపాయలు. ఒక్క పైసా తగ్గదు. చూడండి, చర్మం ఎంత నున్నగా ఉందో. ఏ రైతుకైనా ఇది దొరకడం అదృష్టం. 700? వ్యాపారి గారు, కాస్త ఆలోచించు. మాది రేగడి భూమి. ఈ తెల్లటి చర్మం అక్కడ నల్లగా మురికైపోతుంది. కానీ దీని బలం చూస్తుంటే మాత్రం వదలాలనిపించడం లేదు. తాత, చూడు, దాని కళ్ళు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయో. దీనిని మనం తీసుకెళ్తే ఊర్లో అందరూ మన గురించే చెప్పుకుంటారు. మన భూమి దున్నడానికి ఇది ఖచ్చితంగా సరిపోతుంది. రామయ్య నిమ్మళంగా ఆ ఎద్దు దగ్గరికి వెళ్తాడు. దాన్ని ఒక్కసారి తల నుండి తోక వరకు నిశితంగా చూస్తాడు. తన చేతిని ఎద్దు కళ్ల ముందొకసారి అటూ ఇటూ వేగంగా ఊపుతాడు. ఎద్దు కనురెప్ప కూడా వేయలేదు. ఆ తర్వాత దాని గాలిగిట్టెలను తాకి చూస్తాడు. ముఖం మీద చిన్న చిరునవ్వు నవ్వి వెనక్కి తగ్గుతాడు. ఏవండి, మీకు నచ్చలేదా? రూపమైతే చాలా బాగుంది కదా. జానకమ్మ, రూపం కడుపు నింపదు. సరే, పదండి, అటు మూలన ఉన్న చిన్న గిత్తను చూద్దాం. తాత, పిచ్చి కాకపోతే అటు వెళ్తున్నావేంటి? ఆ మురికి గిత్తను చూడు, సరిగ్గా మేత కూడా లేక ఎముకలు కనిపిస్తున్నాయి. దీనిని చూస్తేనే జాలేస్తోంది.
దీనిని కొంటే ఊర్లో వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. సూరి, నువ్వింకా చిన్నవాడివే. పశువు అంటే కంటికి నచ్చే బొమ్మ కాదు, భూమిని చీల్చే ఆయుధం. ఒక్క నిమిషం ఆగు. రామయ్య పక్కనే ఉన్న ఒక సన్నటి కాస్త మురికిగా ఉన్న ఎద్దు దగ్గరికి వెళ్తాడు. దాని యజమాని ఒక పేద రైతు. ఏమయ్యా, ఈ గిత్త నమ్ముతావా? అవునండి, ఇంట్లో కరువు, గడ్డి పెట్టలేక అమ్ముకోవాల్సి వస్తోంది. చూడ్డానికి ఇలా ఉన్నా ఇది చాలా గట్టిదండి. దీని తండ్రి కూడా ఊర్లో పేరున్న ఎద్దు. దీనికి ఎన్ని పళ్ళొచ్చాయి? గిట్టలు ఎప్పుడు చెక్కించావు? ఇప్పుడే 4 పళ్ళొచ్చాయండి. పలకలు పారిన గిట్టలు. చాలా కసి మీద ఉంది. మీరు దీనిని తీసుకెళ్తే నిరాశపడరండి. ఏమండి రామయ్య గారు, మీకైనా నాకైనా ఊర్లో ఒక గౌరవం ఉంది. మీరు వెళ్ళి ఆ తొక్కు గీతను కొంటారా? అది చూస్తుంటేనే నీరసంగా ఉంది. రేపు పొలంలో నాగలి లాగలేక చతికిల పడితే మీ పరువంతా పోతుంది. నా తెల్ల మహారాజును చూడండి, ఎంత రాజసంగా ఉందో. అవును జానకమ్మ గారు, మీ వారు ఎప్పుడు ఇంతేనా? మంచిని వదిలేసి ఇలాంటి మురికి వాటిని ఎంచుకుంటారా? మా వారు ఏది చేసినా ఒక లెక్కుంటుందమ్మా వరలక్ష్మి. ఆయన కన్ను పడితే అది మామూలుది కాదు. వ్యాపారి గారు, లక్ష్మి అంటే ఆడంబరం కాదు. సరే, ఏమయ్యా రైతు, దీని ధరెంత? 300 ఇవ్వండి చాలు సామి. ఇదిగో 310 రూపాయలు తీసుకో. ఆ 10 రూపాయలు నువ్వు దీనిని ఇంతకాలం ప్రేమగా చూసుకున్నందుకు కానుక. పద సూరి, ఆ సన్నటి ఎద్దును తోలుకుపోదాం. తాత, నీకు వయసు మళ్ళీ బుద్ధి తగ్గిందేమో అనిపిస్తోంది. అందరూ ఆ తెల్లెద్దు కోసం ఎగబడుతుంటే నువ్వు ఈ సన్నటి గిత్తెను కొన్నావు. ఊర్లోకి వెళ్తే నారాయణ బాబాయ్ మనల్ని ఆట పట్టిస్తారు. సూరి, కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. నడవండి. 2 రోజుల తర్వాత ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ఊరి జనమంతా చేరారు. నారాయణ తన తెల్ల ఎద్దును గర్వంగా ఊరేగిస్తూ తెచ్చాడు. దాని మెడలో కొత్త గంటలు, కొమ్ములకు రంగులు వేశాడు. వెనకాలే రామయ్య తన సన్నటి ఎద్దును నిదానంగా తోలుకుంటూ వస్తున్నాడు. ఓయ్ రామచంద్రాపురం రైతులారా, ఇటు చూడండి. నేను సంతలో 700 పోసి తెచ్చిన రాజహంస. ఇక నా పొలంలో పంటలు పండడం చూడండి. మరి మన రామయ్య గారు తెచ్చిన గీతను కూడా చూడండి. చూస్తుంటే పక్కటెముకలు లెక్క పెట్టొచ్చు. నిజమే నారాయణ గారు, రామయ్య గారిని ఎవరో మోసం చేసినట్టున్నారు. ఇంత సన్నటి ఎద్దు మన రేగడి మట్టిలో అడుగు కూడా వేయలేదు. చూసారో జానకమ్మ గారు, ఊరంతా ఎలా నవ్వుతున్నారు. నా మాట వినాల్సిందే. ఆ తెల్ల ఎద్దు ఎంత బాగుందో చూడండి. వరలక్ష్మి, బంగారం మీద మెరుగు ముఖ్యం కాదు, దాని స్వచ్ఛత ముఖ్యం. మా వారుకున్న ఈ ఎద్దు రేపు పొలంలో ఏం చేస్తుందో మీరే చూస్తారు. నారాయణ, అందం కళ్ళకి ఆనందం ఇస్తుంది గాని నాగలికి బలాన్ని ఇవ్వదు. రేపు ఉదయం మన పల్లపు భూముల్లో దుక్కిదున్నాలి కదా, అప్పుడు చూద్దాం ఎవరి ఎద్దు ఎంత గొప్పదో. మరుసటి రోజు తెల్లవారుజామున నారాయణ తన తెల్ల ఎద్దును, రామయ్య తన సన్నటి ఎద్దును పొలానికి తెచ్చారు. ఊరి జనమంతా పరీక్ష చూడ్డానికి వచ్చారు. రామయ్యోయ్, సిద్ధమా? నా ఎద్దు అడుగు వేస్తే భూమి గడగడలాడుతుంది. మొదలుపెట్టు నారాయణ, నీ ఎద్దు ప్రతాపం చూద్దాం. నారాయణ తన తెల్ల ఎద్దుకు నాగలి కట్టాడు. గట్టిగా అదిలించాడు. కాని చిత్రంగా ఆ తెల్ల ఎద్దు అడుగు ముందుకు వేయటం లేదు. తడబడుతోంది. నేరుగా నడవకుండా పక్కకు వెళ్తోంది. దాని కళ్ళు దేన్ని సరిగ్గా చూస్తున్నట్టు లేవు. ఏయ్, అటెటు పోతావు? నేరుగా నడు, చల్ చల్. ఇదేంటి, దీనికి ఏమైంది? సంతలో ఎంత నిలకడగా ఉంది, గట్టును కూడా చూడడం లేదు. ఏవండి, అదెందుకలా తిరుగుతోంది? పక్కనే ఉన్న గోతిని కూడా చూడకుండా అడుగు వేస్తోంది. ఆగు నారాయణ, ఆగు. నువ్వు ఎంత కొట్టినా అది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే దానికి కళ్ళు కనిపించడం లేదు. ఏంటి, కళ్ళు కనిపించకపోవడమా? అంత బాగున్న ఎద్దుకు కళ్ళు కనిపించకపోవడం ఏంటి? నేను సంతలోనే చూశాను. దాని కళ్ళు పెద్దగా ఉన్నాయి కానీ అందులో వెలుగులేదు. నేను దాని కళ్ళ ముందు చెయ్యి ఊపినప్పుడు
అది కనురెప్ప కూడా వేయలేదు. దానికి రేచీకటి లాంటి వ్యాధి ఉంది. సంతలో అది కదలకుండా నిలబడింది కాబట్టి నీకు అర్థం కాలేదు. అది కేవలం మేత మేసి నిలబడడానికే పనికొస్తుంది, పని చేయడానికి కాదు. అవును తాత, ఇప్పుడు గమనిస్తే దాని కళ్ళు తేలవేసినట్టున్నాయి. మరి మన గీత సంగతేంటి? రామయ్య ప్రశాంతంగా తన సన్నటి ఎద్దుకు నాగలి కట్టాడు. చూడు సూరి, ఇప్పుడు చూడు. రామయ్య తన ఎద్దును ఒక్క మాటతో అదిలించాడు. ఆ సన్నటి ఎద్దు తన బలాన్నంతా కాలికిట్టెల మీద పెట్టి నాగలిని బలంగా ముందుకు లాగుతోంది. ఆ బరువైన రేగడి బురదలో కూడా దాని అడుగు తడబడటం లేదు. చాలా వేగంగా చక్కటి సాలు పోస్తూ పొలాన్నంతటిని దున్నుతోంది. దాని కొమ్ములు వెనక్కి వాలి ఉండటంతో అది గాలికి ఎదురుగా ఎంతో వేగంగా వెళ్తోంది. చూసావా వరలక్ష్మి, మురికిగా ఉందని నువ్వు ఏవగించుకున్న గిత్తే ఇప్పుడు పొలం దున్నుతోంది. అబ్బబ్బా, ఏం అడుగు! అంత బరువును కూడా పువ్వులా లాగుతోంది. రామయ్య గారు మామూలు మనిషి కాదు. తాత, ఇది ఇంత శక్తివంతమైనదని ఎలా కనిపెట్టావు? సూరి, దీని గిట్టలు చూడు. ఇవి పలకలు పారి గట్టిగా ఉన్నాయి. అంటే ఇది కష్టపడి పనిచేసే జాతి. దీని కొమ్ములు వెనక్కి ఉన్నాయి. అంటే నాగలి లాగేటప్పుడు దానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. పక్కటెముకలు కనిపిస్తున్నాయంటే అది మేత సరిగ్గా దొరక్క అలా ఉంది, కానీ దాని ఎముకల పుష్టి చాలా బాగుంది. అందుకే ఇది అలుపు లేకుండా దున్నగలదు. దీని కళ్ళు చూడు ఎంత తీక్షణంగా ఉన్నాయో. చిన్న పురుగు కదిలినా అది కనిపెట్టగలదు. ఎంత తప్పు చేశాను రామయ్యోయ్! పై మెరుగులు చూసి 700 పోసుకున్నాను. ఇప్పుడు దీనితో ఒక అడుగు కూడా వేయించలేకపోతున్నాను. నా డబ్బంతా బురదలో పోసినట్టే అయ్యింది. నారాయణ, బాధపడకు. ఇది మన అందరికీ ఒక పాఠం. ఆ ఎద్దును బండి కట్టడానికి వాడుకోవచ్చు, కాని పొలం పనులకు మాత్రం ఎద్దు శరీరధారుఢ్యం కన్నా దాని పనితనం, అవయవాల వాటం చూడాలి. రూపం చూసి మోసపోతే ఇలాగే జరుగుతుంది. నిజమే జానకమ్మగారు, నేను రూపం చూసి ఆశపడ్డాను కాని గుణాన్ని చూడలేదు. మా వారు 700 పెట్టి కొన్నదానికన్నా మీరు 310 రూపాయలకు కొన్న గిత్తే మాకు బుద్ధి చెప్పింది. తాత, నువ్వు గొప్పవాడివి. పశువులో ఉండే గుణాన్ని ఎలా చూడాలో నాకు ఈరోజు అర్థమైంది. నాయనా, మనుషులైనా పశువులైనా సరే పైన కనిపించే రంగు, ఆకారం కాలంతో పాటు మారిపోతాయి. కాని లోపల ఉండే గుణం, పనితనం మాత్రం ఎప్పటికీ రైతుకు తోడుగా ఉంటాయి. లక్ష్మీదేవి ఎప్పుడూ కష్టపడే చోటే ఉంటుంది, మెరిసే చోట కాదు. సాయంత్రం అవుతోంది. ఆ సన్నటి గిత్త పొలాన్నంతటిని దున్ని ఉత్సాహంగా ఇంటివైపు నడుస్తోంది. గ్రామ ప్రజలందరూ రామయ్య గారి తెలివిని మెచ్చుకుంటున్నారు. రామయ్యోయ్, వచ్చే ఏడాది నుంచి నేను కూడా నీతోనే సంతకొస్తానోయ్. నీ కన్ను పడితేనే అది అసలైన పశువు. నా అహంకారం తొలగించావు. అలాగే నారాయణ, మన పల్లెటూరిలో అందరం కలిసి ఉంటేనే బలం. పశువులను మన బిడ్డల్లా చూసుకుందాం. పదండి, చీకటి పడుతోంది. రామయ్య తన ఎద్దును నిమురుతూ ఇంటికి చేరుకున్నాడు. పైరూపం చూసి ఏ వస్తువును గాని ఏ ప్రాణిని గాని తక్కువ అంచనా వేయకూడదు. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సామర్థ్యమే మిన్న.